అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము స్తుతి ఆరాధన. వాక్య భాగంను చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఈ వాక్య భాగం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచుమని యేసునామములో ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, ఎందుకింత ప్రైజింగ్, ఎందుకింత థ్యాంక్స్ గివింగ్, ఎందుకింత వర్షిప్ వాక్యానికి ముందు అని అనుకుంటూ ఉంటారు. డౌట్ వస్తూ ఉంటుంది. అయితే వాక్య భాగంలో మనం చూసాం కదండి, ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇంటూ హిస్ కోర్ట్ విత్ ప్రైజ్, బీ థ్యాంక్ఫుల్ అంటూ హిమ్ అండ్ బ్లెస్ హిస్ నేమ్ అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళే ముందు థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించాలి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎగ్జాంపుల్గా ఎగ్జిబిషన్ అలాంటిది ఏదైనా మనం తీసుకున్నట్లయితే, ఆ గేట్స్లో ఎంటర్ అవ్వాలంటే ఒక టికెట్ ఉంటేనే మనం లోపలికి వెళ్ళగలుగుతాం. టికెట్ లేకుండా వాళ్ళు మనల్ని లోపలికి రానివ్వరు. అలాగే మనం దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే ఆయన గేట్స్లోకి మనం ఏ విధంగా ఎంటర్ అవ్వాలి అంటే విత్ థ్యాంక్స్ గివింగ్ అని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఒక ప్రోటోకాల్, మనకు బైబిల్ అలా సెలవిస్తుంది. బైబిల్లో మరి ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో మనం అక్కడ ఆ భాగం అంతా చూసినట్లయితే, అక్కడ యేసయ్య దగ్గరికి ఒక కుష్ఠరోగి వస్తాడు. అయితే రెండో వచనం మనం చూద్దాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. అయితే ఇదే వాక్యంను మనం ఇంగ్లీష్లో ఒకసారి చూసుకున్నట్లయితే, అండ్ behold, there came a leper and worshipped him, saying, Lord, if thou wilt, thou canst make me clean అని వాక్యంలో ఉంటుంది. అక్కడ తెలుగులో అయితే మ్రొక్కి అనుంది, ఇంగ్లీష్లో అయితే వర్షిప్డ్ అనుంది. ఇక్కడ అతడు ఒక కుష్ఠరోగి రావడమే దేవుని దగ్గరికి, ఇంకా నాకు ఆధారం లేదు, దిక్కు లేదు అని దేవుని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తున్నాడు, వర్షిప్ చేస్తున్నాడు. ప్రైజింగ్ చేస్తున్నాడు దేవుణ్ణి. ప్రైజ్ అనేది వర్డ్స్తోనూ వర్షిప్తోనూ నిండి ఉంటుంది. ప్రైజ్ అంటే మన మాటలతోనూ మనం పాడే పాటలతోనూ నిండి ఉంటుంది. మనం పాడే పాటలైనా దేవుణ్ణి స్తుతించడం, మాటలతో స్తుతించడం, ఆ రెండు కూడా ప్రైజ్ వర్షిప్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆయనే వర్షిప్ చేస్తున్నాడు. వర్షిప్లోనే ప్రైజ్ ఉంటుంది, మాటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఆయనే దేవుని పొగుడుతున్నాడు. దేవా, ఇది నువ్వు చేయగలిగిన సమర్థుడు, నీవు మాత్రమే చేయగలిగిన వాడవు అని ముందు ఆయనని దేవుని వర్షిప్ చేస్తున్నాడు. రావడమే, దేవా, నన్ను అందరూ వదిలేశారు, నన్ను ఊరి వాళ్ళందరూ ప్రక్కన పెట్టేశారు, నీవు ఇలా చేయగలవంట కదా, నాకు చేయవా అని అలా అడగలేదు. ముందు రాగానే ఆయన సమస్యను వివరించలేదు, ఆయనకి ఏది కావాలో అడగలేదు. దేవుడు ఏమై ఉన్నాడో అది చెప్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో అది వివరిస్తూ, పొగుడుతూ, పాడుతూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నాడు దేవుణ్ణి. ఒక రాజు దగ్గరికి తన సొంత భార్య అయినా తన సొంత బిడ్డలైన రాజసింహాసనం పైన ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు ఫ్రీగా, కానీ రాజసింహాసనం దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా రెస్పెక్ట్గా ఉండాలి. ఎవరైనా సరే, భార్య అయినా పిల్లలైనా తల వంచి నమస్కరిస్తారు. దాసులైతే ఇంకా సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని గణపరుస్తూ ఉంటారు. రాజు చిరంజీవి అగునుగాక అని ఇలాంటి మాటలన్నీ పలికి ఆయనను పొగుడుతూ ఉంటారు. మరి ఈ లోకరాజునే అంతగా పొగుడుతూ ఉంటే మన రాజాదిరాజుని మనం ఇంకెంతగా పొగడాలి? ఈ రోజుల్లో మనం చాలామంది దేవుని దగ్గరికి రాగానే మన సమస్యలు చెప్పేస్తూ ఉంటాం, మన బాధలంతా చెప్పేస్తుంటాం. అది మంచిదే, కానీ ఒక ప్రోటోకాల్ ఉంది. ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని వాక్యం సెలవిస్తుంది. మనం ఇది ఫాలో అవుతున్నామా? ఓన్లీ మనం ఒకవేళ సండేనే ఆరాధిస్తున్నామా? సండే మాత్రమే ఈ వాక్యం, ఇంకా మిగతా రోజుల్లో మొత్తం మన ఇష్టానుసారంగా ప్రార్థన చేసుకోవచ్చు, తర్వాత వర్షిప్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నామా? లేదు. ఈ వాక్యం ఓన్లీ సండేకే కాదు వర్తించేది, ప్రతి రోజుకి వర్తిస్తుంది, ప్రతి పూటకి వర్తిస్తుంది, ప్రతి నిమిషానికి, ప్రతి క్షణానికి, మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా వర్తిస్తుంది. అందుకే ఒక ప్రోటోకాల్ ఏంటంటే,
ఆయన సన్నిధికి ముందు వెళ్ళగానే ఆయనను వర్షిప్ చేయాలి, ప్రైజ్ చేయాలి, థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. తర్వాతే మన ప్రాబ్లం చెప్పాలి, మన ప్రార్థన అవసరత చెప్పాలి, విజ్ఞాపన చేయాలి. మరి ఇలా ఈయన ముందు వర్షిప్ చేసి తర్వాత ఆయన సమస్య చెప్పాడు కాబట్టి సాల్వ్ అయింది. మరి ముందు ఎవరైనా సమస్య చెప్పి తర్వాత వర్షిప్ చేసిన వాళ్ళు ఉన్నారా వాక్యంలో? మనం బైబిల్లోంచి అది కూడా చూద్దాము. మరి అదే మత్తయి సువార్త నుండి 15వ అధ్యాయము 21 నుండి మనం 28 వచనాల వరకు ఉంటుందండి ఈ వాక్య భాగం అంతా కూడా. అయితే అక్కడ ఒక కనాను స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చూసారా, అప్పుడు యేసయ్య అలా ఆమె కేకలు వేస్తున్నా కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గురుటి భిక్షగాడు ఏ విధంగానైతే భర్తలోమే కేక వేశాడో, ఇక్కడ ఈమె కూడా అదే విధంగా కేక వేస్తూ ఆయన వెంట తిరుగుతూ ఉన్నది. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తుంది. శిష్యులైతే ఇంకా ఆమె పిలిచే పిలుచుడికి, కేకలు వేసే కేకలకి ఆమె ఏడుస్తూ ఉన్నది. ఆ ఏడుపును చూసి శిష్యులు కరిగిపోయి, ప్రభువా, మాకు సాయం చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. కానీ యేసయ్య ఏమీ పట్టించుకున్నట్టు వెళ్ళిపోతూనే ఉంటాడు. యేసయ్య ఎటు వెళ్తే ఆమె అటే వెళ్ళి ప్రభువా కనికరించు అని ప్రార్థిస్తూ ఉంది. దేవుని ప్రాధేయపడుతుంది, దేవుని విజ్ఞాపన చేస్తుంది తన కుమార్తె కోసం. కానీ అక్కడ కుష్ఠరోగి చేసినట్లు ఈమె చేయలేకపోయింది. అక్కడ కుష్ఠరోగి చేసినట్లు ఇక్కడ కానాను స్త్రీ చేయలేకపోయింది. ముందు అక్కడ అతను వర్షిప్ చేశాడు, ఇక్కడ ఈమె ప్రేయర్ చేస్తుంది. ముందు అక్కడ కుష్ఠరోగి వర్షిప్ చేసి తర్వాత ప్రేయర్ చేశాడు. ఇక్కడ మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూసినట్లయితే శిష్యులు విసిగిపోయి యేసయ్య నువ్వు మరి సహాయం చేయకపోతే ఆమెను ఇక్కడ నుండి పంపించు, ఊరంతా మనం ఎటు వెళ్తే అటు మన వెనుక ఏడ్చుకుంటూ వస్తుంది అని చెప్పినప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదా నేను. ఆ మాట శిష్యులతో చెప్తాడు. కనీసం ఆమెతోని ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఏదో విననట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు యేసయ్య. వింటాడు కానీ ఒక్క మాట కూడా సెలవివ్వడు, ఒక్క మాట కూడా చూపు కూడా చూడడు ఆమె వైపు. అలా యేసయ్య వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు అడుగుతారు. ఆ శిష్యులతో దేవుడు ఈ మాట సెలవిస్తాడు. అది విన్న ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. ఆమె రియలైజ్ అయ్యి అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. ఇదే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, దెన్ కేమ్ షీ అండ్ వర్షిప్డ్ హిమ్ సేయింగ్, లార్డ్ హెల్ప్ మీ. చూసారా, ముందు ఈమె ప్రార్థించింది, తర్వాత వర్షిప్ చేసింది. ఇక్కడ తెలుగులో అయితే మ్రొక్కి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే వర్షిప్డ్ అని ఉంది. అక్కడ ఆమె వర్షిప్ చేస్తుంది. అప్పుడు వర్షిప్ చేసి, దేవా నువ్వు సహాయం చేయగలిగిన సమర్థుడవు, నువ్వు గొప్ప దేవుడు, మహాగణుడు అని వర్షిప్ చేసి తర్వాత లార్డ్ హెల్ప్ మీ అని అడుగుతుందన్నమాట. అప్పుడు వెంటనే యేసయ్య రెస్పాండ్ అవుతాడు. అది వర్షిప్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పి ఇలా ఇదంతా ఉంటుంది. తర్వాత ఆమెకి దేవుడు, అమ్మ, నీ విశ్వాసం చాలా గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పి ఆమెను పంపిస్తాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంటుందన్నమాట. ఇలాంటి వారి కోసమే నేను చూస్తున్నానమ్మా. నిన్ను ఎంతగా నేను తృణీకరించినను, ఎంతగా నేను పట్టించుకోకపోయినను, మరి నువ్వు నా వెంటనే తిరుగుతూ నీ విశ్వాసాన్ని కనపరుస్తున్నావు. అంతేకాకుండా దేవుడు ఏదైతే కోరుతున్నాడో అది నువ్వు ఇవ్వగలిగావు. ఆయన ఆత్మీయ ఉన్నాడు కనుక ఆయనని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని వాక్యం సెలవిస్తుంది. అది నువ్వు చేశావు. అంతేకాకుండా నీ విశ్వాసం బహు గొప్పది అని చెప్పి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ముందు ప్రార్థిస్తున్నామా? మన సమస్య తెలియజేస్తున్నామా? ముందు వర్షిప్ చేస్తున్నామా? ఎంటర్ ఇన్ టు ఇట్స్ కేస్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన గేట్స్లో థ్యాంక్స్ గివింగ్తో, కృతజ్ఞతతో, స్తుతితో ఆయనను కనపరుస్తూ మనం లోపలికి ఎంటర్ అవుతున్నామా? అయితే దావీదు భక్తుడు ఏమని సెలవిచ్చాడంటే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇదే వాక్యం ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్, హిస్ ప్రైజ్ షల్ కంటిన్యూలీ బీ ఇన్ మై మౌత్ అని వాక్యం సెలవిస్తుంది.
ఈ వాక్యము దావీదు భక్తుడు మంచిగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు, ఇంకా అలా ఉన్నప్పుడు రాయలేదండి. గుహలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, తరమపడుచున్నప్పుడు, ఇరికించబడినప్పుడు, నలుగుతున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు పలికిన మాట, నిత్యము ప్రభువా, నిత్యము నిన్ను స్తుతిస్తాను. నా నోటి నిండా నీ స్తుతులు ఉంటాయి. నేను కంటిన్యూస్గా నేను స్తుతిస్తూనే ఉంటాను. 24 hours నేను మెలకువగా ఉన్నంతసేపు నేను స్తుతిస్తూనే ఉంటాను అని రాశాడు. ఎప్పుడు రాశాడు? కొండ గుహల్లో నుండి రాశాడు, శ్రమల్లో రాశాడు, బాధల్లో ఉన్నప్పుడు రాశాడు. మనం బాధలో ఉన్నప్పుడు మరి దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటాము. అసలు దేవుని దగ్గర దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోతూ ఉంటాము. బాధే గుర్తొస్తుంది. ఎందుకంటే మనం మన వైపు నుండి చూస్తాం కాబట్టి. అదే స్తుతించామనుకోండి, మనం దేవుని వెనుకకు వెళ్ళి దేవుని వైపు నుండి చూస్తాము. అప్పుడు మన సమస్య పెద్దదిగా కనిపించదు, దేవుడే పెద్దవాడిగా కనిపిస్తాడు. అప్పుడు మన సమస్య చాలా చిన్నగా, దేవా నువ్వు చాలా గొప్పడివి, ఇది ఎంత ప్రభువా నీకు చేయట అని మనమే అనగలుగుతాం మన నోటితో. ఈ రోజున మనం ఒక తీర్మానం తీసుకుందాం. దేవా నాకు ఏ సమస్యను ఎదురవ్వని, ముందు నేను స్తుతిస్తాను ప్రభువా అని ఆయనకి మనకి మన నుండి దేవుడు ఆశించేది ఏంటంటే మన సాక్రిఫైస్డ్ ప్రైజెస్, మన లిప్స్, నోటి మాటల ద్వారా మన పెదవుల నుండి వచ్చే స్తుతులు ఆయనకు అవసరం, ఆయన కోరుతున్నాడు. మరి ఈ రోజున మనం స్తుతి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామా? ఏదో కృతజ్ఞత స్తుతులు, ఈ ప్రైజెస్, వర్షిప్ అనేది ఓన్లీ సండేకి సంబంధించింది కాదండి, ఓన్లీ సండేకి అంకితమైంది కాదు. ఇది పార్ట్ టైం జాబ్ కాదు, ఇది సండే జాబ్ కాదు, ఫుల్ టైం జాబ్. ఇది కంటిన్యూస్గా చేసే జాబ్. దేవుడు కంటిన్యూస్గా చేసే జాబ్కి ఈ లోకంలో ఎంత శాలరీ వస్తుంది చెప్పండి? లెక్కలేనంత వస్తూనే ఉంటుంది కదా, కానీ కంటిన్యూస్గా చేయడానికి శక్తి ఉండదు. కానీ ఇక్కడ కంటిన్యూస్గా చేసే జాబ్ దేవుడు మనకిచ్చాడు, దానికి తగిన ప్రతిఫలం కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. మనకి ఈ జాబ్లో మనం అలసిపోము, సోలిపోము, సొమ్మసిల్లిపోము. ఆయన కొరకే ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం మరి 2 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది కదండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోసుకుంటాడు, ఎక్కువ మొత్తంలో విత్తువాడు ఎక్కువగా కోసుకుంటాడు. ఉత్సాహంగా విత్తువాడు అంటే దేవునికి చాలా ఇష్టం, దేవుడు అటువంటి వాడిని ప్రేమిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం ఎంత విత్తుతున్నాం దేవుని సన్నిధిలో స్తుతులని, ఎంతగా దేవుని సన్నిధిలో సమయంను విత్తుతున్నాం? కొంచెంగానా? అయితే కొంచెంగానే కోసుకుంటాం, ఎక్కువగా కోసుకుంటాం. సంతోషంగా విత్తుతున్నామా? దేవుడు మనల్ని ప్రేమిస్తాడైతే. ఈరోజున మనం ఎలా విత్తుతున్నాం? మన లిప్స్కి పని చెప్దామండి, మన నోటికి పని చెప్దాం. మన నోరు ఈరోజున ఏమి పలుకుతుంది? దేవుని స్తుతిస్తుందా? ఆఫరింగ్ ప్రైజెస్ దేవునికి ఇవ్వగలుగుతుందా? లిప్స్ తన డ్యూటీని, తన జాబ్ని తను చేసుకోగలుగుతుందా? లేదు అన్నట్లయితే ఈరోజు నుండి మనం క్రమశిక్షణ చేసుకుందాం. వాటి పని అవి చేయగలగడానికి మనం వాటికి ట్రైనింగ్ ఇద్దాం. క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసా అండి? క్రమశిక్షణ అంటే మనల్ని మనం శిక్షించుకోవడమే. మన నోరు మన మాట వినదు, మన పెదవులు మన మాట వినవు, మన బాడీ మన మాట వినదు. కానీ వాటిని ఒక్కసారి మనం చేయలేము, కానీ క్రమశిక్షణ చేసుకోవాలి, మనల్ని మనం శిక్షించుకోవాలి. ఇది చెయ్యి అని మనం చెప్తే మన బాడీ వినదు. అప్పుడు మనం ఏం చేయాలి? చేసేలాగా మనల్ని మనం శిక్షించుకోవాలి, చేయగలగాలి మనం. అప్పుడు అది మెల్లమెల్లగా క్రమక్రమంగా అలవాటు అవుతుంది. ఈ రోజున చాలామంది అంటూ ఉంటారు, నేను ఎంతగా స్తుతించినాను అసలు నాకు ప్రతిఫలమే రావట్లేదు, ఎంతగా నేను దేవుణ్ణి కీర్తించినాను, వర్షిప్ చేసినాను, నాకు రావట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. చాలినంత చేస్తున్నారా? ఎన్నాఫ్గా చేస్తున్నారా? దేవుడు మరి ఎంత కోరుతున్నాడో అంతగా సఫిషియెంట్గా మనం చేయగలుగుతున్నామా? ప్రైజింగ్ అనేది అది ఒకటి పరీక్షించుకోవాలి. మనం చాలినంత సఫిషియెంట్గా దేవుడు ఆశించినట్లుగా, దేవుడు కోరినట్లుగా హృదయపూర్వకంగా మనం చేస్తే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వగలడు. ఇక్కడ ముందు ఆమె ప్రేయర్ చేసింది, తర్వాత ప్రైజింగ్ చేసింది. అక్కడ కుష్ఠరోగి ముందు ప్రైజింగ్ చేశాడు, వెంటనే ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. ఇక్కడ ఈమె ప్రేయర్ చేసి తర్వాత ప్రైజింగ్ చేసింది. ప్రేయర్ చేసిన వెంటనే ప్రతిఫలం రాలేదేమో, కానీ ప్రైజింగ్ చేసిన వెంటనే ప్రతిఫలం మాత్రం పొందుకుంది. ఈరోజున మనం ఎలా ఉన్నాం?
ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. కొన్నిసార్లు అపవాది డోర్స్ అనేసి క్లోజ్ చేసి పెడుతూ ఉంటాడు. ఆ డోర్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. మనం ప్రైజింగ్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క రిజరక్షన్ పవర్ని మనం పొందుకోగలుగుతాం. ఆయన పునరుత్థానపు శక్తిని మనం పొందుకోగలుగుతాం. అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం పొందుకోగలుగుతాం. ఇంకా చాలా గేట్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. అది ఏ గేట్ అయినా సరే, మనకి ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, ఇంకా ఏదైనా కానీ, ఆత్మీయంగా కానీ చాలా గేట్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. ఈ రోజున అనేకులం నాకు అనేక ద్వారాలు ఓపెన్ అవ్వాలి, అనేక మార్గాలు సరళం అవ్వాలి అని చూస్తూ ఉంటాం. అనేకుల చేత ప్రేయర్ చేయించుకుంటాం. కానీ మనం చేయడానికి ఇష్టపడం. మనకి తెలిసినా కూడా మనం చేయడానికి ఇష్టపడం. కానీ ఫలితం మాత్రం ఆశిస్తాం. అది ఎలా పొందుకోగలం చెప్పండి? పనివాడు జీతమునకు పాత్రుడు, ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది, ప్రతిఫలం కలుగుతుందని సామెతల గ్రంథంలో ఉంటూ ఉంటాయి ఈ వాక్యములన్నీ. ఈ రోజున మనం ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, ఇదిగో దేవా, నా పెదవులను నీకు సమర్పిస్తున్నాను, నా నోటిని నీకు సమర్పిస్తున్నాను. దావీదు భక్తుడు కొండ గుహల్లో నుండి, జైల్లో నుండి పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, నిత్యము కృతజ్ఞతలు చెల్లించడంలో విసిగిపోకండి అని. పౌలు భక్తుడు ఇంకో మాట సెలవిస్తున్నాడు, ఆయన పరిచర్య విస్తరించడానికి విస్తారమైన కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా విస్తరించబడిందని 2 కొరింథీ పత్రికలో ఉంటుంది. ఈ రోజున మనం విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు బహుగా ఆయన సన్నిధిలో విత్తితే బహుగా పంట కోసుకుంటామండి. ఈ రోజున పంటను ఆశించుచున్న మనం, ప్రతిఫలం ఆశించుచున్న మనం విత్తుటకు సిద్ధంగా ఉన్నామా? ఈ రోజున ఒక తీర్మానం తీసుకొని దేవునికి సమర్పించుకుందాం. దేవా, ఈరోజున నీవు నాతో మాట్లాడవయ్యా, నీ కృతజ్ఞతలు, నీ రిజరక్షన్ పవర్ని మేము అనుభవించాలి దేవా. మా జీవితంలో అనేక డోర్స్ ఓపెన్ అవ్వాలి దేవా. దేవా, నీ గేట్స్లోనికి మేము ఎంటర్ అయ్యేటప్పుడు థ్యాంక్స్ గివింగ్తో, ప్రైజెస్తో నేను ఘనపరుస్తూ ఎంటర్ అవ్వడానికి సహాయం చేయదేవా అంటూ ఆయన సన్నిధిలో చెప్తామండి. ఈ రోజున మనం ఆయనని స్తుతిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్, మన ఎవ్రీథింగ్ మన చుట్టూ ఉన్న అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మనం కూడా మారిపోతాం, మన మాట మారిపోతుంది, మన విధానం మారిపోతుంది. సో బీ డిలిజెంట్, బీ యాక్టివ్, డూ యువర్ డ్యూటీ. నోటిని మౌనంగా పెట్టుకోకండి, ఖాళీగా పెట్టుకోకండి, ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండకండి, మాట్లాడుతూనే ఉండండి. కనీసం ఏమి చెప్పాలో అర్థం కాకపోతే థ్యాంక్ యూ జీసస్ అని మార్నింగ్ లేచినప్పటి నుండి చెప్తూనే ఉండండి. తప్పకుండా మన సర్కమ్స్టాన్సెస్ మారుతాయి. ఆ నామం పలుకుతే ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని బైబిల్ వాక్యం సామెతల్లో ఉంటుంది. యెహోవా నీతిమంతుడని కీర్తనల్లో ఉంటుంది. ఈ రోజున మనం ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా నామం ఉచ్చరించిన వారిని నేను ఆశీర్వదిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనం ఆయన నామం పలుకుతున్నాం. ఆయన మనల్ని వట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఆయన కొరకు మనం పడిన ప్రయాస వృధాగా పోదు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా. ఈ రోజున ఈ వాక్య భాగం విన్న ప్రతి వారి వినికిడిలో బలపరచండి, వినికిడిలో దీవించండి. సాతానుడు చెత్తుకొని పోకుండా ప్రతి క్షణము నేను స్తుతించే నోటిని మాకు అనుగ్రహించమని, యేసు నామములో విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామములో ప్రార్థించడి పొంది నమ్మ పరమ తండ్రి, ఆమేన్.